వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, సత్యసాయి, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు తెలిపింది. 2-3 రోజుల్లో ఏపీలోని మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఇవాళ రాయలసీమలో భారీ వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ. ఇదే అంశానికి సంబంధించి ఏపీ వ్యాప్తంగా సిచ్యువేషన్ పై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి వార్తను అందించింది. నిన్న రాయలసీమను రుతుపవనాలు తాకడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరొక 2 రోజుల్లో ఈ రుతుపవనాలు మరింత విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 4వ తేదీన కేరళ రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు అతివేగంగా 2 రోజుల్లోనే ఏపీని తాకడం జరిగింది. దీంతో ఎండలతో విలవిల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం అయితే లభించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నైరుతి రుతుపవనాలు చూసుకున్నట్లయితే కనుక మే 28వ తేదీనే ఈ కేరళను తాగుతాయి. అంతే జూన్ 1వ తేదీ నాటికల్లా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఈ రుతుపవనాలు నెమ్మదించడంతో ఈసారి చూసుకున్నట్లయితే కనుక కేరళనే 4వ తేదీన తాకడం, ఆ తర్వాత 2 రోజుల వ్యవధిలోనే ఏపీని అయితే తాకడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాయలసీమలోని అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు జిల్లాలు, అలాగే దక్షిణ కోస్తా నెల్లూరులోని కొద్ది ప్రాంతం వరకు విస్తరించాయి. రానున్న 2-3 రోజుల్లో మరింత ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కేరళలోని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడం, అలాగే భూమధ్య రేఖ మీదుగా హిందూ మహాసముద్రం వైపు తేమగాలులు వీస్తూ ఉండడంతో రుతుపవనాలు ముందుకు కదులుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఇటు బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు ఈ రుతుపవనాలు అయితే విస్తరించడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో ఇటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, అలాగే తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఈ విస్తరించేందుకు అవకాశాలు అనుకూలంగా ఉన్నట్లయితే వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక 4-5 రోజుల్లో ఏపీ మొత్తం లేదా ఎక్కువ భాగాలకైతే ఈ రుతుపవనాలు విస్తరించనున్నాయని వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. సాధారణంగా జూన్ 5 నాటికి, ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జూన్ 5 నాటికి రుతుపవనాలు విస్తరణ అనేది జరగాలి. గత ఏడాది చూసుకున్నట్లయితే కనుక మే 26 నాటికే సీమల అనేక ప్రాంతాలకు, కోస్తాలోని కావలి వరకు కూడా విస్తరించాయి. అయితే ఇప్పుడు జూన్ వరకు కూడా ఈ రుతుపవనాలు విస్తరించకపోవడంతో ఎండల వేడి అనేది ఎక్కువగా పెరిగింది. అయితే ఇప్పుడు ఈ రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో ఉష్ణోగ్రతలు సైతం కూడా క్రమంగా తగ్గుముఖంగా పట్టే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సైతం కూడా తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో సైతం కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలైతే కూడా పడుతూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ ఉష్ణోగ్రతలు అయితే ఏవైతే ఉన్నాయో 40 నుంచి 41 డిగ్రీల వరకు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఇవి 4-5 రోజుల్లోగా, అంటే 2-3 రోజుల్లో రుతుపవనాలు వేగంగా విస్తరించడానికి అవకాశాలు ఉన్నప్పటికీ 4-5 రోజుల్లో ఏపీలోని చాలా చోట్ల వరకు కూడా ఈ రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టి వానలు పడే అవకాశం ఉంది. దీనికి తోడు అల్పపీడనం గనక తోడైనట్లయితే గనక రుతుపవనాలు వేగంగా విస్తరించడానికి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. థాంక్యూ జార్జ్.